యేసుక్రీస్తు ప్రభువారు అంటారు యోహాను సువార్త 7:38, నా యందు విశ్వసించువాడెవడో లేఖనం చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆమేన్. ఒక నది కలదు, అది దేవుని సింహాసనాన్ని సంతోషపరిచే నది అట. కీర్తన 46లో మనకు కనిపిస్తుంది. ఎజెకియల్ గ్రంథంలో కూడా ఈ నది కనిపిస్తుంది. ఎజెకియల్ 47:6-9 వరకు. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడను. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును. ప్రైజ్ ద లార్డ్. సముద్రపు నీళ్లు అన్నప్పుడు ఈ లోక ప్రజలు మంచి వాళ్ళుగా మారుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నది పరిశుద్ధాత్మ నింపారా. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది ఈ వాక్యం. ఈ వాక్యం ప్రవహిస్తూ ఉన్నా కూడా ఆత్మదేవుడు కార్యాలు చేస్తాడు. వాక్యం వినగా వినగా మీలో మార్పు వస్తుంది. ఈ పరిశుద్ధాత్ముడు రాకముందు పేతురు యేసు ప్రభువు దగ్గర 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు. ట్రైనింగ్ అయిన వ్యక్తి కూడా ఏం చేశాడు మీకు తెలుసు కదా. యేసు ప్రభు నీకు తెలుసా అని రోమా సైనికులు అడిగితే, అయ్య బాబు నాకు తెలియదండి, ఆయన ఎలా ఉంటాడు, మీరు ఎప్పుడైనా చూసారా యేసు ప్రభుని, నేను ఎప్పుడు చూడలేదే అన్నాడు. ప్రభు అన్నాడు, కోడి కొయ్యక ముందే ముమ్మారు నన్ను ఎరగనన్ను అబద్ధం ఆడతావని. అప్పుడు పేతురు గుండెలో ఏదో బళ్ళింతో పొడిచినట్టు అనిపించింది. ప్రభా ఏమిటి, నా పరిస్థితి అంతా నీకు ముందే తెలుసా. రెండోసారి ఒక చిన్నది వచ్చి అడిగింది, నువ్వు కూడా యేసుతో ఉన్నవాడివే కదా అన్నప్పుడు, లేదమ్మా ఆయన ఎలా ఉంటాడు నాకు తెలియదే అని అబద్ధం ఆడాడు. అంటే 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాక కూడా అబద్ధాలు పోలేదు పేతురులో, పిరికితనం పోలేదు పేతురులో. మనసు మార్చేసుకున్నాడు. ఇలాంటి పిరికి వాడైన పేతుర్ని ధైర్యవంతుడిగా ఎవరు మార్చారో తెలుసా, ఒక నది. ఆ నది మేడగది మీద ప్రార్థిస్తుండగా అగ్ని జ్వాలల వలె వారి మీదకి వచ్చి దిగింది. అది నది రాగా ఫియర్ఫుల్ పీటర్ బికమ్ ఏ పవర్ఫుల్ పీటర్ ఇన్ అప్పర్ రూమ్. అప్పటి వరకు ముక్కు మీద కోపం ఎవరికి తెలుసా, యాకోబు యోహానులకి చాలా కోపం. వారు కోపిస్టులు. వారికి తేడా వస్తే వాళ్ళు దేవుని శాపాలు కూడా వదిలేస్తారు. అలాంటి కోపిష్ఠులని యోహాను యాకోబులు పరిశుద్ధాత్మ రాగా వారి పత్రికలన్నీ ప్రేమ 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 కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అంటూ రాశారు. సో కోపిష్ఠులను మార్చివేసింది ఈ నది, ప్రేమ గల వారిగా మార్చింది. మంచినీరు రాగానే ఆ మురికి నీరు మారిపోతుంది. మంచినీరు అలా పోస్తూ ఉండండి, ఆ దేవుని వాక్యాన్ని అలా వింటూ ఉండండి, అపవిత్ర హృదయం అలా పవిత్ర హృదయంగా మారిపోతుంది. రోజు వాక్యం వింటూ రోజు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందో చూద్దాం. ఇంతకుముందు ఎలా ఉంది మీరు చూశారు, పక్కా మురికిగా ఉంది, కానీ ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. అదే పాత్ర మారలేదు, పాత్ర అక్కడే ఉంది. కానీ ఏం జరిగింది, మంచినీటిని రానిచ్చింది. మంచినీటి రాగా మంచినీరు వచ్చి మురికి నీటిని బయట ఎత్తి పారవేసింది. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నట్టుగా మురికి నీటిని, మురికి ఆశలు, మురికి కోరికలు, మురికి తలంపులు, మురికి ఆలోచనలన్నీ బయటికి నెట్టివేయబడ్డాయి. పవిత్రత, పరిశుద్ధ ఆలోచనలు, పవిత్ర తలంపులు, పవిత్ర దేవుని వాక్యము ఆ హృదయంలో నిండిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. రోజు వాక్యం అంటే ఏం జరుగుతుంది, ఇదే జరుగుతుంది. రోజు ప్రార్థిస్తే ఏం జరుగుతుంది, ఇదే జరుగుతుంది. పరిశుద్ధాత్మను మీలో ప్రవహించనివ్వండి. ఆ ఆత్మదేవుని ప్రవాహము మన జీవితంలో మార్పును తెస్తుంది. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఆ నది నాలో ప్రవహింపచేయమన్నవారు మీ చేతిని ప్రభువై పెట్టండి. లెట్స్ ప్రే. చేతులు ప్రభువై పెద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వి థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ మాస్టర్. నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రం. నీ ఆత్మను ప్రవహింపచేయండి. నీ ప్రజల్లో నీ కార్యం జరిగించండి. ఆత్మతో శక్తితో నింపండి. నీ ప్రజలు ప్రతిదినం పరిశుద్ధాత్మను ఆనందించుటకు సహాయం దయచేయండి. యేసు నీ నామములో ప్రార్థిస్తున్నాను. నీ యందు విశ్వాసం ఉంచిన మా కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహిస్తాయన్నావు. నదిని ప్రవహింపచేయండి ప్రభా, జీవనదిని ప్రవహింపచేయండి. నీ ప్రజలను దర్శించండి. ప్రతి కుటుంబంలో ఆత్మ సన్నిధి ఉండాలి. ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమేన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.